వచ్చేసాం ఆచంట గ్రామంలో ఉన్న శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి. వెల్కమ్ టు ఎస్వర్ డివోషనల్. నేను మీరేక. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి శివుడు ఇక్కడ అభిషేకాలు అందుకుంటున్నాడు అన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మనం చాలా పుణ్యక్షేత్రాలు చూస్తుంటాం. అక్కడ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అనుకుంటూ ఉంటారు. శ్రీరాముడు త్రేతాయుగం నాటికి ముందే ఇక్కడ శివుడు ఉద్భవించాడు. అది కూడా ఇక్కడ శివలింగం చూడడానికి మిగిలిన శివలింగాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివలింగం శ్రీ వక్షోభకారంలో ఉంటుంది. ఆ శివుడే స్వయంగా ఇక్కడ ఉద్భవించాడు. దీని వెనకాల స్థల పురాణం ఉంది. అయితే శ్రీరాముడు బ్రాహ్మణ హత్య చేశాడు అన్న బాధతో అన్ని చోట్ల శివలింగాలను ప్రతిష్ఠింపు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శివలింగానికి అభిషేకం చేసినంతనే శ్రీరాముడి ఆ బ్రాహ్మణ హత్య నేరం తొలగిపోతుంది. దీని వెనుక ఉన్న చరిత్ర కథ ఏంటి, ఈ గుడి స్థల పురాణం ఏంటి, ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతుంది, ఇక్కడ ఉన్న పూజారిని అడిగి ఇక్కడ ఉన్న విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం. నాతో రండి. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఒక నంది ఉంటుంది. మనం చూసుకున్న నందులు అయితే ఎప్పుడు కూడా శివుడిని చూస్తూ నిలువుగా ఉంటాయి అన్నమాట. శివుడు అటువైపు ఉన్నాడు అంటే అటువైపు ఉంటాయి. కానీ ఇక్కడ మనం నందిని చూస్తున్నట్లయితే ఒక పక్కకు ఉంది. దీని వెనక కూడా ఒక కథ ఉంది. ఎందుకంటే ఈ నందిని సాయంకాలం నంది అంటారంట. ఎందుకంటే సాయంకాలం సమయంలో శివుడు పార్వతి కలిసి పూజలు అందుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఉన్నారు కదా అని నంది చూసే చూపు కూడా కొంచెం పక్కకి ఓన్లీ స్వామివారిని మాత్రమే చూస్తున్నట్టుగా ఒక పక్కకు ఉంటుంది. ఇలాగ నందిని మనం ఎప్పుడు చూసుండము. ఒక పక్కకు చూసే నందిని ఎప్పుడు స్వామివారి నంది అంటే నంది ముందు స్వామివారి ముందు నంది ఎప్పుడు నిలువుగానే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామివారు స్వయంగా వెలిసినటువంటి లింగాకారం. స్వయంభూక్తంగా వెలిసిన స్వామివారి లింగాకారం ఇది. ఈ యొక్క లింగాకారం స్వామివారి విశిష్టత ఏమిటి అంటే, ఈ యొక్క స్వామివారి మహాశివరాత్రి లింగోద్భవ కాల టైంలో భూమి మీద ఉద్భవించిన లింగాకారం ఏదైనా ఉందంటే ఆచంటీశ్వరుడే. ఈ యొక్క స్వామివారి ఉద్భవం ఎలా జరిగింది అంటే, మహాశివరాత్రి లింగోద్భవ కాల టైంలో వడియనెమ్మి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దేశంచారాలు చేసుకుంటూ ఈ యొక్క గ్రామం వచ్చాడు. ఈ యొక్క గ్రామం పేరు పూర్వం మార్తాండపురం. ఈ యొక్క మార్తాండపురం ఏ అడవిలో ఉందంటే దండకారణ్యంలో ఉండేదండి. ఈ యొక్క దండకారణ్యంలో ఈ యొక్క గ్రామం పేరు మార్తాండపురం. ఈ యొక్క గ్రామంలో ఆయన దేశంచారాలు చేసుకుంటూ ఈ యొక్క గ్రామం వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్వామివారి స్వయంగా ఉన్న లింగాకారం చోట ఒక ఆశ్రమం వేసుకుని ఆశ్రమంలో ఉంటూ ఈ దేవాలయానికి ఉత్తరవైపు ఉన్న కోనేరులో మార్తాండేశ్వర స్వామి ఉండేవారు. ఆ ఒక్క మార్తాండేశ్వర గుడికి రోజు వెళ్ళి ఆయన అర్చన చేసుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా కొద్ది రోజులకి ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే కళావతులు ఎక్కువగా ఉండేవారు. భోగంవాళ్ళు కళావతులు అంటే భోగంవారండి ఆ రోజులు. ఈ యొక్క భోగంవారి కళావతులంతా కూడా
వారు యుక్త వయసు వచ్చి నాట్యం నేర్చుకుని రాజులకి యువరాజులకి చక్కగా అందరికీ కూడా ఆస్థానతకి వెళ్తూ ఉండేవారు ఇక్కడి నుంచి. ఈ గ్రామంలో జన్మించినటువంటి పరమనాచి అనే ఒక స్త్రీ ప్రతిరోజు కూడా యుక్త వయసు వచ్చి ప్రతిరోజు స్వామివారి దేవాలయం ముందు ఆ ఒక్క మార్తాండేశ్వరం గుడికి వెళ్ళి కొంతసేపు నాట్యం చేస్తూ ఉండేది. ఈ యొక్క వడయనమ్మి బ్రాహ్మణుడు ప్రస్తుతం ఉన్న స్వయంభూమిగా ఉన్న ఈ యొక్క స్వామివారి స్థానంలో ఒక ఆశ్రమం వేసుకుని ఆ మార్తాండేశ్వరం దేవాలయం వెళ్ళి రోజు పూజ చేసుకుంటూ ఉండడం, ఆవిడ రావడం, నాట్యం చేయడం, ఆవిడ మీద వెళ్ళడం, ఇలా పరస్పరం రోజు చూస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఒక రోజున ఆవిడ చూసేసరికి ఈయన ముక్తుడయ్యాడు. ఈవిడిని వివాహం చేసుకుంటే కోరిక బాగుంటుంది అని కోరిక కలిగింది. ఆ తర్వాత ఆవిడని అడిగాడు, అమ్మ నేను ఇలా వివాహం చేసుకుందా ఉన్నాను, నీ దేశంచారం చేసుకుంటూ వచ్చాను, నా పేరు వడయనమ్మి అంటే. మహానుభావ మీరు చూస్తే బ్రాహ్మణోత్సవాలు మీరు చూస్తే కులాచార ప్రకారం ఒక ఆచార వ్యవహారం లేదు, వివాహం అర్హత లేదు, చేసుకుందామంటే మిమ్మల్ని ఏ రాజుగారు యువరాజు చక్రవర్తులు ఎవరు తెలిసిన మిమ్మల్ని శిరచ్ఛేదం చేస్తారు, మీకు కోరిక విరమించుకోండి స్వామి అంటే. అప్పుడు ఆస్థానతకి ఉండే ప్రత్యేకత గురించి ఆవిడ భయపడి అయినా సరే విరమించుకుని యథావిధిగానే ఆ స్వామివారికి అర్చన చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఆవిడ రావడం జరుగుతుంది. ఇలా ఉండగా మహాశివరాత్రి సమయం వచ్చింది. ఆ సమయంలో అతనికి ఒక నియమం ఉండేది, ప్రతి శివరాత్రి నాడు కూడా షట్కాలం చేయమని గురుగారు ఆదేశించారని. ఆ ఆజ్ఞాపించడంతో అది అలవాటు ప్రతి శివరాత్రి నాడు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో లింగానికి ఆ షట్కాలకం చేస్తుండేవాడు. షట్కాలకం అంటే ఉదయం సూర్యోదయంలాగే సూర్యాస్తమం 3 సార్లు, సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ రాత్రి 12 గంటలు 1 గంటల లోపు 3 సార్లు అర్చించే అలవాటు ఉండేది. అలాగే ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఈ యొక్క శివరాత్రి పర్వం రావడంలో ఆయన ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వెళ్ళి ఒక మార్తాండేశ్వర స్వామి వారికి పూజ చేసుకున్నాడు. చేస్తూనే సూర్యాస్తమం అవడం ఇంకా 4వ జాము అవడం ఇంకా వ్యవధి ఉందని చెప్పి ఈ యొక్క ఆశ్రమంలోకి వచ్చి కూర్చున్నాడు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండడం వల్ల అలసిపడడం వల్ల ఆయన నిద్ర పట్టేసింది. ఈ లోపల ఈ యొక్క పరమనాచి మహాశివరాత్రి పర్వం వల్ల విశేషమైన ద్రవ్యాలను తీసుకుని ఆ ఒక మార్తాండేశ్వర గుడికి వెళ్ళి స్వామివారికి అర్చన చేసి పూజ చేసుకుని నాట్యం చేసుకునే టైంలో ఈ యొక్క ప్రతిరోజు ఉండే బ్రాహ్మణుడు అక్కడ లేకపోవడం కొంచెం వాడి ఉన్నారా వెళ్ళిపోయారా అని తలంపులో ఆలోచించుకుంటూ ఈ యొక్క ఆ నాట్యం ముగించి ఆ పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని ఈ యొక్క వడయనమ్మి ఉండే స్థానంలోకి వచ్చి చూసింది. ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన చూసింది, చాలా అందగాడు, తేజవంతుడు, ఈయనకి ఈవేళ మహాశివరాత్రి పర్వం కదా, ఈ యొక్క బ్రాహ్మడికి నమస్కరిస్తే పుణ్యమైన వస్తుందేమో, లోపలికి వెళ్ళి పాదాలు నమస్కరిద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆయన యొక్క పాదాలు నమస్కరించే టైంలో ఆ ఒక్క స్పర్శ వాళ్ళిద్దరూ కూడా ఇంద్రశక్తి కోల్పోయి సంసార సుఖమోహంలో వెళ్ళిపోయారు. గాఢ నిద్ర పెట్టేసిన ఇద్దరికి కూడా. ఈ లోపల ఈయన సంకల్పం షట్కాలచన చేయాలి నియమంలో ఉండి తలంపులో నిద్రపడేదని ఆయన ఎవరో వడయనమ్మి నాకు పూజ వేళ అయింది, పూజ చేయవా అని చెప్పేసి ఎవరో కొట్టినట్టుగా తట్టినట్టుగా మెలకు వచ్చింది. చూసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నక్షత్రాలు చూశాడండి ఆకాశ వైపుని. ఇంచేతనంటే పూర్వం కాల నిర్ణయాలు ఆ రోజులు ఎన్ని గడియలు ఎన్ని జాములు ఎన్నిది నక్షత్రాల ద్వారా తెలుసుకునేవారు ఆ రోజుల్లో. అప్పుడు ఈ లింగోద్భాగాలు కొద్దిగాల వ్యవధి మాత్రమే ఉంది. ఎలాగా పూజ చేయాలి స్వామివారికి, బ్రహ్మచర్య పోగొట్టుకున్నాను, స్నానం చేయడం టైం లేదు, గడియలు అయిపోతున్నాయి, పూజ చేయనా మానా తలంపులో ఉండి పాపం పుణ్యం ఈశ్వరిచ్చి అంతా నీ సంకల్పంలో జరిగింది, నీ నిమిత్తమాతుడు అని తనలో తానే అనేక రకాలు అనుకుంటూ ఆ ఒక మార్తాండేశ్వరం గుడికి వెళ్ళేదండి. సో స్వామివారి పూజ చేద్దాం. కానీ దేవాలయం కట్టేసిన అక్కడ ఎవరు లేరు. బాధపడుతూ మా గురువుగారికి కాశీ వెళ్ళే వరకు చేస్తానని చెప్పి ఉన్నాను, కానీ చేయలేకపోయాను, ఇక్కడితో ఇదంతా అయిపోయినట్టుంది, ఏ పాపం చుట్టుకుంటుంది ఏంటో పరమేశ్వర అని తనలో తనే అనేక రకాలుగా అనుకుంటూ బాధపడుతూ ఈ యొక్క అడివంతా గాలిస్తున్నట్టండి. ఏదైనా ఒక రాయి కనబడి స్వామివారికి పూజ చేద్దామని చెప్పి. కానీ శాపం వల్ల ఆయనకి ఏం కనిపించటల్లా బాధపడుతూ ఆశ్రమంలోకి వచ్చేటండి. వచ్చేసరికి ఆయనకు శాలిగ్రామం కనిపించింది. ఆ శాలిగ్రామం ఎలా కనిపించింది అంటే ఆనాడు ఆయన దేశంచారం బయలుదేరే ముందు గురువుగారు ఈ యొక్క నియమం పెట్టినప్పుడు మార్గ మధ్యలో ఎక్కడైనా దేవాలయం లేకపోతే దేనికి పూజ చేయాలని సందేహం వచ్చేటప్పుడు ఆ ఒక శాలిగ్రామం ఆనాడు ఆ గురుగారు ఆయనకి ఇచ్చారు. ఆ శాలిగ్రామంలో భావించాడు ఆయన. ఓహో ఇక్కడే ఉంది శాలిగ్రామం, గురుగారు ఇచ్చిన శాలిగ్రామం మర్చిపోయాం, ఇక్కడే ఉంది కదా అనుకున్నట్టండి. ఆ తలంపులో ఉండి ఆ కంగారులో ఆ వేశ్య తెచ్చినటువంటి సజ్జలో ఉన్న పుష్పాలు గంధాలు మిగిలిపోయి తీసుకుని ఆయన పూజ చేస్తున్నాడండి ఆ స్థలం మీద. ఆవిడ మెలుగు వచ్చింది, మహానుభావ ఏమిడే నువ్వు చేస్తుందంటే షట్కాలాచ నియమంలో ఉన్నాను, స్వామివారికి పూజ చేసుకుంటున్నాను అన్నట్టు. వెరివాడ నువ్వు నా దేహం మీద పూజ చేస్తున్నావయ్యా అందుకని ఆయన ఆశ్చర్యపోయాడు. పరమేశ్వర ఏమిటి ఇప్పుడు ఇలా అంటుంది, ఆవిడేమో దేహం ఉంటుంది నా కంటి కనపడుతున్నావు అంటే ఆవిడ మళ్ళా అందుటండి, ఏమయ్యా ఏమిటి ఏమంటే నా స్వామివారికి నేను పూజ చేసుకున్నా అంటే కాదైతే నీ స్వామిని అడగండి చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది అనేసరికి ఆయన అడిగట్టే పరమేశ్వరుని. ఇద్దరు చెప్పింది నిజమే, ఇందులో అసత్యం అనేది లేదు, సత్యమే చెప్తున్నారు, ఆవిడ చెప్పింది నిజమే, నువ్వు చూస్తున్న నిజమే, అసత్యం లేదయ్యా అన్నట్టు. అయితే మరి ఏమిటి మరి ఈ మార్గం అని అడిగేటండి. ఈ సంభాషణ జరుగుతుంటే ఆవిడ అడిగింది, మీ ఇరువురు ముందు నా కోరిక ఇచ్చండి అందుక ఏం కావాలో కోరుకోమ్మా అన్నట్టు పరమేశ్వరుడు. ఈ యొక్క స్థనం మీద ఆయన అనుమతి లేకుండా పూజ చేశారు, నా అనుమతి లేకుండా ప్రత్యక్షం అయ్యాయి కాబట్టి ముందుగా నా కోరిక ఏంటి అంటే
ఈ పూజా పునస్కారం ఆచంద్రార్థం జరగాలి నాకు అందుకండి. తదాస్తు జరుగుతుంది నీకు అన్నట్టు. మరి వడేనంపి నీ కోరిక ఏమిటి అంటే, స్వామి మహానుభావుడు పూజా పునస్కారం కోరుకుంది భక్తిగాను, అది జరగాలని ఒక రూపం కావాలి కదా. ఆ రూపం ఏమిటి అంటే నా కళ్ళ కనిపించావు నువ్వు రూపంలోనూ, అంచేత ఆ రూపమే మా ఒక మానవ దేహాలు రెండు కలిపి పుట్టబోయా నువ్వు అని అడిగేటండి. ఆ రెండు మానవ దేహాల కలియక వల్ల స్వామివారు ఇక్కడ ఉద్భవించారు కాబట్టి ఆచనువు నాచమ్మ ఆచంటీసుడుగా ఉద్భవించి అలా ఉండిపోయారు. కాలక్రమంలో ఈ రూపంలో కుమారస్వామి తారకాసును వధించిన కుమారస్వామి సంహరించడం జరిగింది. ఆయనలో ఉన్న ఆత్మలింగం 5 చోట్లబడి అవి పంచారామాలుగా అయ్యాయి. చాలామంది మహర్షులందరూ కూడా ప్రతిరోజు ఎవరు స్థానంలో వారు ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో వారు ఆ స్వామికి ఆ లింగాన్ని పూజ చేస్తూ ఉండేవారు. కొద్ది రోజులకి చేతికి లింగం అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాయి. వీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బ్రహ్మదేవుని ప్రార్థించారు, మహానుభావ ఏమిటి ఈ యొక్క పరమేశ్వరుని లీల ఏంటి, మాకు చేతికి అందడం లేదు, ఏ విధంగా మేము దీన్ని అర్చన చేయాలి, పూజ చేయాలి, జలపబోయా అని అడిగేటండి. ఎంచేతనంటే పరమేశ్వరు ఒక నియమం ఉందండి, కృష్ణుడికి ఒక ఆచారం ఉంది. పరమేశ్వరుని నియమం ఏమిటి అంటే అభిషేకం చేసిన పుష్పాలు పోసిన శిరస్సు మీద వేయాలి, విష్ణుమూర్తి పూజ చేస్తే పాదాల దగ్గర చేయాలి. అటువంటిది ఈ యొక్క లింగాల చేతికి అందడం ఎదిగిపోతే ఎలాగైనప్పుడు అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్పేటండి వారందరికీ కూడా, ఏమీ లేదు, చిన్న సూక్ష్మంలో మార్గం ఉంది. ఏమిటయ్యా అంటే 5 లింగాల దగ్గర ఒకే ముహూర్తంలో మీరు పూజ చేస్తే యథాస్థానంలో ఉండిపోతాయి అన్నాడు. అనుకుని సంతోషించి ఆయన ఆజ్ఞ మేరకు ఎవరెవరు ఎక్కడ నియమించుకోవాలని సంకల్పించుకుని 4 చోట్ల 4 నియమించుకున్నప్పుడు 5వ చోట రాముల వారు నియమించారు. రాముల వారిని అడిగేటండి, ఈ యొక్క పాలకులు క్షీరారామలింగేశ్వరం ఆ గడియలో పూజ చేయాలి. అప్పుడు ఆ ముహూర్త భాగాల్లో రాముల వారు పూజ చేసుకుని ఆ పూజ ముగించుకుని ఆయన కాలిబాటుని ఈ యొక్క మార్తాండపురం గ్రామం వచ్చేసరికి అప్పటికే ఈ యొక్క స్వామివారు ఆకులు అలా ముందు కప్పడిపోయి ఉంటే అవన్నీ శుభ్రం చేసి ఆయన అభిషేకం చేసుకున్నప్పుడు టైంలో ఆకాశవాణి ద్వారా బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాట, రామా బ్రహ్మహత్య మహాపాపం ముక్తి పొందావు అన్నట్టండి. ఇంచేతన బ్రహ్మహత్య మహాపాపం ముందే ఎలా దొరికింది అన్నట్టు. ఈ యొక్క స్తనోద్భవలింగాన్ని ఎవరు కూడా ఎవరో ప్రథమార్చన చేయలేదు, నువ్వే చేశావు అన్నట్టు. రాములు గారు బ్రహ్మహత్య మహాపాపం ఎలా వచ్చింది అంటే శ్రీహత్య శిశుహత్య గోహత్య బ్రహ్మహత్య ఈ 4 కూడా ఎవరు చేయకూడదు. కానీ లోకల్యాణంతో రావణ సంహారం చేశాడు. రావణాసుడు బ్రాహ్మణుడు. ఆ బ్రహ్మహత్య మహాపాపం పోవడం కోసం భూమండలంతో సంచరించుకుంటూ వస్తున్నాడు రాములు వారు. అప్పుడు ఈ లోపల ఈ యొక్క మార్తాండపురం వచ్చి ఈ యొక్క స్వామివారికి ఈ మార్తాండపురం గ్రామంలో ఉన్న ఈ లింగేశ్వరుడికి ప్రథమార్చన చేసుకున్నప్పుడు ఈ యొక్క వరము ఆయనకి మోక్షం కలిగింది. కాబట్టి రాముల వారు తనంతట తాను తెలియకుండా చేసిన దానికి మోక్షం కలిగింది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి నానామధేమే పెట్టుకున్నా అని చెప్పేసి రాముల వారు పెట్టారు రామేశ్వర అని ఈరోజు రామేశ్వర స్వామిగా మార్తాండపురంలో ఆచంటీశ్వరుడు వల్ల ఇప్పుడు రామేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారండి. ఈ యొక్క స్వామివారి విశిష్టత ఏమిటి అంటే స్వామివారి ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా మేము ఉక్తి రోజుల్లో పర్వాలు కాకుండా ఉదయం 10 గంటలకల్లా గంధధారణ చేస్తామండి. ఇక గంధధారణ చేయడం వల్ల ఏ రోజు పెట్టిన గంధం రేపు ఉదయం వరకు అలాగే ఉంటుంది. ఇంచేతని స్తనోద్భవ లింగాకారాన్ని ఉద్భవించిన లింగం కాబట్టి ఈ యొక్క స్వామివారి పైన మోక్షరంధ్రం క్షీరరంధ్రాలు 2 ఉంటాయి, 3 ఆ పైన వెనకాల రంధ్రం 3 రంధ్రాలు కూడా నీరు ఉద్భవిస్తూ కొద్దిగా కారుకుంటూ ఎదరికొస్తుంది సాయంత్రం లోపల. ఆ గంధం అంతా పీల్చుకుంటూ తడిగానే ఉండేది గంధం, ఎప్పుడూ ఆరిపోదు గంధం. ఒక గ్రంథం కనుక ఈ యొక్క గంధం కనుక ఆరితే ఈ గ్రామాన్ని గరిష్టని చెప్పి పూర్వం నుంచి ఒక నానుడి ఉంటుందని పూర్వం నుంచి. స్వామివారికి ప్రత్యేకత ఏమిటి అంటే స్వామివారికి పాదులు కానీ తీర్థం కానీ ఇవ్వరండి గుళ్ళో. స్వామివారికి ఇక్కడ ఎదురు మీద పాదులు ఇవ్వరండి, గ్రామంలో పాదులు లేవు స్వామివారికి, తీర్థం ఇవ్వరు. కానీ స్వామివారి యొక్క పాదులు దర్శనం తీసుకోవాలన్నా తీర్థం తీసుకోవాలన్నా మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అవుతుంది. కళ్యాణం టైంలో మాత్రమే ఈ యొక్క స్వామివారి పాదులు స్వామివారి ముందు ఉంచుతాము. భక్తులందరూ కూడా ఆ రోజు వచ్చి స్వామివారి కళ్యాణం టైంలో ఒక తలంబరాలు పోసేటప్పుడు ఒక పాదులు దర్శించుకుని చూసి వెళ్ళొచ్చు. అలాగే స్వామివారి తీర్థం కావాలనుకుంటే సంతానం లేని కాకపోయినా వివాహం కాకపోయినా ఆడవారికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్వామివారి సంకల్పించుకొని ఆ ఒక మాఘ అమావాస్య నాడు స్వామివారి శ్రీపుష్పోత్సవం జరుగుతుంది 5వ రోజు. ఆ రోజుని స్వామివారి సాయంత్రం 6:30-7 గంటల శ్రీపుష్పోత్సవం ప్రారంభమవుతుంది. అప్పుడు తీర్థం అమ్మవారి యొక్క కుంకుమరణ ఉచితంగా స్వామివారికి ప్రసాదం చేస్తారు. భక్తులందరూ కూడా చాలా విశేషంగా వస్తారని ఇక్కడ. అదేవిధంగా స్వామివారికి ఉన్న 2వ ఉత్సవం ఏమిటి అంటే కార్తీక పున్నమి. ఇక కార్తీక జ్యోతి అనే కర్పూర జ్యోతి అనేది కాశీలోను ఆచండలోను అరుణాచలంలోనూ ఉంది. ఈ యొక్క ఆచండలో కర్పూర జ్యోతి గుర్తిగా హోమం చేసి కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటలకి కర్పూర జ్యోతి వెలిగించి అనంతరం జలావతరం వెలిగిస్తారు. ఇక ఈ కర్పూర జ్యోతిలో వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో భక్తులంతా కూడా ఉపవాసం ఉండే ఆ పౌర్ణమి నాడు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం 6:30 గంటలకి వెళ్ళా జ్యోతి వెలిగిస్తారండి. భక్తులందరూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ స్వామివారి సంకల్పించుకుంటూ స్వామిని స్మరించుకుంటూ అందరూ కూడా భక్తిపూర్వకంగా ఆవనే వడ్డించుకుంటారు.
ఆ ఒక్కరోజు వచ్చే ఆవని సుమారుగా ఇంచుమించుగా 1500 నుండి 2000 కేజీల వరకు వస్తుందండి. ప్రతిరోజు మళ్ళా తిరిగి దాన్ని ఆ మండుగలో రోజు ఒక 10 నుంచి 15 కేజీలు దాంట్లో ప్రతిరోజు తిరిగి మళ్ళీ వడ్డిస్తూ ఉంటారు. అలా ఈ యొక్క కర్పూర జ్యోతి 2 మాసాలు సుమారుగా ఖచ్చితంగా వెలుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క జ్యోతిని చూడడానికి చాలా రాష్ట్రాల నుంచి వస్తారండి. ఈ యొక్క కర్పూర జ్యోతి అనేది ఆచంటలోనే, కాశీలోను, అరుణాచలంలోను ఇక్కడే ఉంది. ఇంకెక్కడా లేదండి ఈ జ్యోతి అనేది. ఈ ఊళ్ళో సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అనేది. ఈ గ్రామంలో వంశపారంపర్యంగా చేస్తున్న అచ్చుగులం మేము అందరం కూడా ఇక్కడ స్వామివారికి 135 ఎకరాలు ఉంది. అంతా పంట భూమి. స్వామివారికి ఆదాయం అంతా బాగా పుష్కలంగా ఉండేది, ఇబ్బంది ఏం లేదు. చాలా మహిమానమైన దేవాలయంలో ఈ చుట్టూ ఉపాలయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఉపాలయ కళ్యాణాలు ఉన్నాయి. మార్తాండేశ్వరం కూడా ఇక్కడే లోపలే ఉన్నారు. ధ్వజస్తంభం కూడా చాలా చిన్నగా ధ్వజస్తంభం. ఈ యొక్క స్వామివారి ధ్వజస్తంభం కూడా 60 అడుగులు ఉంటుందండి. ఇది పూర్తి బర్మాటేకు, బర్మా నుంచి తీసుకొచ్చారు. ఇది పూర్వం 200 సంవత్సరాల పైగా సుమారుగా ధ్వజస్తంభం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడ వంగడం కానీ అది ఎక్కడ ఏమీ విధమైన ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పటికీ ధ్వజస్తంభం అలాగే ఉంది. ఈ గ్రామంలో మేఘావారి కుటుంబంలో వారు ఉల్లి తోట వేశారు. ఆ రోజుని ఉల్లిపాయలు వచ్చిన కొత్తలో పంట వేయాలి అని చెప్పేసి పంట వేస్తే వర్షం లేకపోతే అప్పుడు ఈ యొక్క స్వామివారికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో స్వామివారి సహస్ర ఘటాభిషేకం చేస్తే ఈ గ్రామంలో వారి చేతిలో మాత్రమే వర్షం పడింది. పడిన తర్వాత వాడు వచ్చిన ఆ ద్రవ్యం అంతా కూడా వాళ్ళవన్నీ తీరిపోగా పట్టుకొచ్చి స్వామివారికి శాశ్వతమైన పని ఏదైనా చేయించాలని సంకల్పిస్తే అప్పుడు మహానుభావులు బ్రాహ్మణులతో సంప్రదిస్తే వారు ఈ యొక్క స్వామివారి దురిస్తాము అప్పటికే పెట్టి 100 సంవత్సరాలు అయిపోయింది, ఎండకెండి వాన కురుస్తుంది, దానికి లోహ కవచం చేయించండి అన్నప్పుడు ఆ వచ్చిన డబ్బుతోనే ఆ ఒక లోహ కవచం పైన ఇతర కవచాలు పెట్టారండి. 10 పెట్టి సుమారుగా 100 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా ఎక్కడ రేఖలు చుట్టపడటం కానీ దిగిపోవడం కానీ బెండవడం ఎటువంటివి ఏమీ లేవు. అలా స్టాండర్డ్గానే ఉన్నాయి. ఆ శాసనం కూడా తెలుగులో రాసే ఉంటుంది. భక్తులు మీకు చెప్పే చరిత్రను కూడా ఇక్కడ శాసనాల ద్వారా మా పెద్దలు చెప్పింది మీకు తెలియపరుస్తుంది. మీ అందరికీ హరివంశు బ్రహ్మార్పణ. స్వామివారికి ప్రతినిత్యం అత్యంత ఉంటాయండి. ఇక్కడ రుద్రాభిషేకాలు చేసుకుంటారు, భస్మాభిషేకాలు చేసుకుంటారు. ఇవన్నీ వివిధ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. స్వామివారికి దేవాలయ ప్రాకారంలో అన్నసాంతన అన్నప్రసాదాలు, అక్షరాభ్యాసాలు. స్వామివారి దేవాలయంలో సరస్వతి అమ్మవారు ఉంది. అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. మాఘమాసాల్లో పాల్గొన మాసాల్లో జరుగుతాయండి. ఇక్కడ కార్యక్రమాలన్నీ శుభ్రంగా చేసుకుంటారు. సత్యనారాయణ ఉపాలయంలో రమా సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఆ మండపంలో స్వామివారి దేవాలయంలో కూడా టికెట్ కట్టేస్తే వారే ఏర్పాటు చేస్తారు. సరుకులన్నీ వారే ఇస్తారు. ప్రసాదం కూడా దేవస్థానం ఇస్తుంది. వారు వచ్చి భక్తిగా కూడా సత్యనామృతాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదమ్మా. చూశారు కదా ఈ పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం అండ్ అలాగే విశిష్టత కూడా. స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా పిలువబడుతూ ఉంటారు. మరొక గుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.